హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్. ఈ వీడియోలో మనం ఎవరైతే వైట్ హెయిర్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి న్యాచురల్ బ్లాక్ హెన్నాని పరిచయం చేస్తూ గతంలో మనం ఒక వీడియోని చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నటువంటి ఈ న్యాచురల్ బ్లాక్ హెన్నాని వాళ్ళు ఉపయోగించిన తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళు న్యాచురల్గా వాళ్ళ యొక్క వైట్ హెయిర్ని బ్లాక్ చేసుకోవడానికి ఈ బ్లాక్ హెన్నా అనేది అత్యంత సపోర్ట్గా ఉన్నట్లు వాళ్ళ యొక్క అభిప్రాయాలని ఫీడ్బ్యాక్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఒక ఫీడ్బ్యాక్ కాల్ని వినబోతా ఉన్నాం. సార్ నమస్తే అండి, మన దగ్గర మీరు ఇది బ్లాక్ హెన్నా వాడుతూ ఉన్నారు కదా సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఆ ప్రోడక్ట్ గురించి ఒక ఫీడ్బ్యాక్ చెప్పండి అండి. బాగానే ఉంది సార్, అది ఎందుకనే బాగానే ఉంది. అలర్జీ ఏమి రావట్లా. వేరే వాడుతుంటే అలర్జీలు వస్తున్నాయి, వాడితే అలర్జీ ఏమి లేదు. అది పరిస్థితి బాగానే ఉంది, వాడుతుంటే బాగానే ఉంది. మిగిలిన వాటితో పోలిస్తే ఇది మీకు అలర్జీలు రావటం కానీ దురద రావటం కానీ ఇట్లా సైడ్ ఎఫెక్ట్స్ అనిపించలేదు. సైడ్ ఎఫెక్ట్స్ లేవు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. దానివల్ల అందుకని మళ్ళీ ఆర్డర్ చేసాము. ఇప్పుడు ఇది పెడితే ఇది కొంచెం చాలా బెటర్ గా ఉంది, అందుకని మళ్ళీ సెకండ్ టైం ఆర్డర్ చేశారు. రెండోసారి ఆర్డర్ మళ్ళీ పెట్టుకున్నారండి? డిసెంబర్ లో చేశారు, లాస్ట్ డిసెంబర్ లో చేశాము. తర్వాత ఇప్పుడు చేస్తున్నాం అనమాట. అదే జనరల్ గా. హలో సార్, నమస్తే. మేడం నమస్తే అండి. ప్రొడక్ట్ బాగానే ఉంది సార్, కానీ కాస్ట్లీ అనిపిస్తుంది బాగా. అన్ని 15 రూపాయల్లో వచ్చేస్తుంటే ఈ మాత్రం డబుల్ రేట్ ఫైన్ ఉంది కదా. క్వాలిటీ ఎట్లా అనిపించింది మేడం మీకు? క్వాలిటీ బయట వాటికి వీటికి తేడా అనిపించింది మేడం? అయితే ఇది బాగుంది. ఎలర్జీ రావటం ఇలాంటివి ఏం అనిపించలేదు మేడం బయట వాటిలా కెమికల్స్ లాగా? ఎలర్జీ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం వినటం జరిగింది. ఈ న్యాచురల్ బ్లాక్ హెన్నాను ఉపయోగించడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వైట్ హెయిర్ని న్యాచురల్గా బ్లాక్ చేసుకోవడానికి ఈ న్యాచురల్ బ్లాక్ హెన్నా అనేది అత్యంత సపోర్ట్గా ఉన్నట్లు వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. మార్కెట్లో దొరికేటువంటి కొన్ని కలర్స్ని మీరు ఉపయోగించినట్లయితే ఏదో పెయింట్ వేసినట్లుగా బాగా డార్క్ కలర్లోకి రావటం, చూడంగానే కలర్ వేసినట్లుగా అనిపించే విధంగా ఉంటాయి. మన న్యాచురల్ బ్లాక్ హెన్నా మాత్రం కలర్ వేసినట్లుగా అనిపించుకోకుండా సహజంగా జుట్టు ఏ విధంగా నలుపు రంగులో ఉంటుందో అలాంటి సహజమైన కలర్ని ఈ న్యాచురల్ బ్లాక్ హెన్నా అనేది మనకు తీసుకొస్తుంది. ఈ విధంగా ఇప్పటికే అనేక మంది మన న్యాచురల్ బ్లాక్ హెన్నాను ఉపయోగించి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళు మార్కెట్లో దొరికేటువంటి కలర్స్ను ఉపయోగించినప్పుడు ఎలర్జీ రావటం, దురదలు రావటం, పొట్టులాగా లెగవటం, అదేవిధంగా కనురెప్పలు వాపు రావటం కావచ్చు, మొహం అంతా ఎరుపుగా మారటం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్తో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మన న్యాచురల్ బ్లాక్ హెన్నాను ఉపయోగించిన తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళ యొక్క వైట్ హెయిర్ని న్యాచురల్గా బ్లాక్ చేసుకున్నట్లుగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో న్యాచురల్ బ్లాక్ హెన్నా గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ న్యాచురల్ బ్లాక్ హెన్నా అనేది ఎవరైతే వైట్ హెయిర్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సహజమైన కలర్ని ఇవ్వటం కోసం ఈ న్యాచురల్ బ్లాక్ హెన్నాను ఉపయోగించి గతంలో అనేక మంది వాళ్ళ యొక్క అభిప్రాయాలని ఫీడ్బ్యాక్స్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఇలాంటి అనేక వీడియోస్ ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరైతే హెయిర్ ఫాల్తో, డాండ్రఫ్ కావచ్చు, అదేవిధంగా పేనుగొరుగుడికి సంబంధించి, పేలకు సంబంధించి ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి సంబంధించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరికైతే స్కిన్ ప్రాబ్లమ్స్తో దురదలు కావచ్చు, ఎలర్జీ కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, తామర ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి సంబంధించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే డయాబెటీస్తో, షుగర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక 15 రకాల మూలికలతో చేసినటువంటి షుగర్ పౌడర్ని పరిచయం చేస్తూ సపరేట్గా వీడియో చేయడం జరిగింది. ఎవరైతే బాడీ పెయిన్స్తో, కండరాల నొప్పులు కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, నడువు నొప్పి, సయాటికా పెయిన్కి సంబంధించి, మోకాల నొప్పులకు సంబంధించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ పౌడర్ని పరిచయం చేస్తూ సపరేట్గా వీడియో చేయడం జరిగింది. అశ్వగంధ, శిలాజిత్, సఫేద్ ముస్లి, శతావరి, గోక్షుర, అదేవిధంగా అత్తిపత్తి, దోలగుండి, అతిబల, స్వర్ణభస్మం, సిద్ధమకర ధ్వజం, విదారీకాండ్ ఇలాంటి మూలికలతో చేసినటువంటి క్యాప్సిల్స్ని, పౌడర్ని పరిచయం చేస్తూ సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. స్ట్రెంగ్త్ అండ్ స్టామినాకి సంబంధించి
శారీరక బలానికి సంబంధించి క్యాప్సూల్స్ చేసే ప్రయోజనం గురించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఇప్పటికే మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి ఈ న్యాచురల్ బ్లాక్ హెన్నాని వైట్ హెయిర్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఉపయోగించిన తర్వాత మీరు చూసినటువంటి రిజల్ట్ ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయడం మూలంగా మరో నలుగురికి సహాయకంగా ఉండబోతా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.